మౌర్యుల చరిత్రకు ప్రధాన ఆధారాలు. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి ప్రధాన ఆధారాలు ఏంటి? అసలు మెగస్తనీస్ ఎవరు? హూ వాజ్ మెగస్తనీస్? సెల్యూకస్ నికేటర్ అనే ఒక గ్రీకు చక్రవర్తిచే భారతదేశానికి చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి పంపబడిన గ్రీకు రాయబారి. సోర్సెస్ టు నో అబౌట్ ద మౌర్యన్ ఎంపైర్. మౌర్యుల చరిత్రకు ప్రధాన ఆధారాలు. See here, literary sources, and these literary sources, foreign text or foreign chronicles. Next, number 2, native text, indigenous or Indian text. రైట్, విదేశీ గ్రంథాలు, స్వదేశీ గ్రంథాలు, ఇవి రెండు కూడా కీలకమైనవి. రైట్, విదేశీ గ్రంథాలు మరియు స్వదేశీ గ్రంథాలు రెండు కీలకమైనవి. రైట్, అందులో లిటరీ సోర్సెస్ గురించి మనం చూద్దాం. సో ఈ లిటరీ సోర్సెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారిన్ లిటరీ వర్క్. వాట్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ టు నో అబౌట్ మౌర్యన్ ఎంపైర్? సో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి ప్రధాన ఆధారాలు ఏంటి? ఈ ప్రధాన ఆధారాల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో సాహిత్యాధారాలు, ఈ సాహిత్యాధారంలో విదేశీ ఆధారాలు మరియు స్వదేశీ ఆధారాలు. లెట్ us see. విదేశీ ఆధారాల్లో ముఖ్యంగా మెగస్తనీస్ ఇండికా. Megasthenes. He was an ambassador sent to the court of Chandragupta Maurya from Seleucus Nicator. Seleucus Nicator అనే ఒక గ్రీకు చక్రవర్తిచే భారతదేశానికి చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి పంపబడిన గ్రీకు రాయబారి మెగస్తనీస్. నేమ్ ఆఫ్ an ambassador to the court of Chandragupta Maurya, Megasthenes wrote a book, Indica. Right. So Indica is not available in full-fledged or full shape of this book is not available. Right. So based on the few fragments of this book, later the Greek historians wrote so many things regarding the municipal administration of Mauryas, regarding the great city that is Pataliputra, and regarding the social conditions of Mauryan society or Mauryan empire, and mainly the great thing about the rulers of Magadha or Mauryan empire. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన అన్ని అంశాలు మనకి తదనంతర కాలంలో ఇండికా అనే గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని గ్రీకు చరిత్రకారులు మెగస్తనీస్ రచించిన ఇండికాను ముక్కలుగా ఇది చిన్నాభిన్నం అయిపోయిన ఆ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని మరిన్ని గ్రీకు గ్రంథాలు రచించారు. వాటి ఆధారంగానే మనం ఈ మౌర్యులకు సంబంధించి తెలుసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగస్తనీస్ ఇండికాను గ్రీకు భాషలో రచించాడు. అసలు మెగస్తనీస్ ఎవరు? హూ వాజ్ మెగస్తనీస్? గ్రీక్ అంబాసిడర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య సెంట్ బై సెల్యూకస్ నికేటర్. అండ్ హూ వాజ్ అ సెల్యూకస్ నికేటర్? ఈ సెల్యూకస్ నికేటర్ ఎవరంటే, సెల్యూకస్ నికేటర్ అలెగ్జాండర్ మరణాంతరం సిరియా ప్రాంతానికి పరిపాలించాడు. అలెగ్జాండర్ మరణాంతరం సెల్యూకస్ నికేటర్ అలెగ్జాండర్ యొక్క ఒక సేనాని. Soon after the death of Alexander, he declared independence from Syria and came to power. And soon after coming to power, this Seleucus Nicator, head of the Seleucid Empire, sent an ambassador to the court of Chandragupta Maurya in order to have a diplomatic and friendly alliances or relations with the great sovereign empire, that is Mauryan Empire. And he was
చంద్రగుప్త మౌర్య, ద రూలర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. సో ఈ క్రమంలో దౌత్యనీతి కోసం రాయభారాన్ని పంపించాడు. రైట్, ఇది విజయవంతమైంది. చంద్రగుప్త మౌర్యునికి మరియు గ్రీకు రాజైన సెల్యూకస్ నికేటర్కి మధ్య దౌత్య సంబంధాలు ఫలించాయి. ఎవరి రూపంలో అంటే మెగస్తనీస్ రూపంలో. సో మెగస్తనీస్ ఇండికా వాజ్ రిటన్ ఇన్ గ్రీక్ వర్షన్, గ్రీకు భాషలో రాయబడింది. ఈ గ్రంథంలో ఎన్నో కాంట్రవర్సీస్ ఉన్నాయి. సో మెనీ కాంట్రవర్సీస్ వర్ మెన్షన్డ్ ఇన్ మెగస్తనీస్ ఇండికా. నంబర్ 1, నో స్టీలింగ్ ఇన్ ఇండియా, నో థీవ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో దొంగలు లేరు, కానీ కొన్ని ప్రాంతాల్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డులు మనకు కనిపిస్తుంటాయి, నోటీస్. కానీ మెగస్తనీస్ కథనం ప్రకారం భారతదేశంలో దొంగలు లేరు, అంటే దొంగలు లేని ప్రాంతం. రైట్. సో ఇండియా ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద థీవ్స్ అండ్ స్టీలింగ్ యాక్టివిటీస్. దొంగతనాల నుంచి విముక్తి పొందింది. భారతదేశంలో అసలు దొంగతనాలే లేవు అంటున్నాడు. రైట్. కరువు కాటకాలు లేవు కూడా అంటున్నాడు. కరువు కాటకాలు, దిస్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద అబ్జర్వేషన్ ఆఫ్ ఎ ఫారిన్ అంబాసిడర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరువు కాటకాలు భారతదేశంలో లేవు అంటున్నాడు. సో దెర్ ఇస్ నో ఫమైన్ ఇన్ ఇండియా. Famine means extreme drought conditions. Extreme drought conditions. That is famine. But there was no drought scenarios in India during the period of Mauryas, according to Megasthenes' observation. Next. There is no slavery in India. బానిస వ్యవస్థ భారతదేశంలో లేదు అంటున్నాడు. There is no slavery in India. బానిస వ్యవస్థే లేదు. రైట్. బానిసలు అస్సలు లేరు, కనపడడం లేదు భారతదేశంలో అంటున్నాడు. రైట్. అండ్ దెర్ ఇస్ నో యూజరీ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో వడ్డీ వ్యాపారము లేదు. వడ్డీ వ్యాపారం అసలు లేదు, భారతీయులకు వడ్డీ వ్యాపారం తెలియదు అంటున్నాడు. సో దీస్ ఆర్ ద మేజర్ కాంట్రవర్సీస్ మెన్షన్డ్ ఇన్ ఇండికా, ఏ గ్రీక్ సోర్స్ టు నో అబౌట్ మౌర్యన్ సొసైటీ, authored by Megasthenes. It is not available in full form, but based on the fragments and the small pieces of this Megasthenes Indica, later many Greek historians wrote the full form of this book. Final shape of this book was created by the Greek historians subsequently. Now here we must remember, no thieves in India, no famines in India, no slavery in India, no usury system or money lending business in India. So these are the observations of Megasthenes. But the major controversy is India is a birthplace of thieves. రైట్. ఎక్కడైతే పుణ్యపురుషులు ఉంటారో అక్కడే దుండగులు కూడా ఉంటారు. ఎక్కడైతే పుణ్యపురుషులు జన్మిస్తారో అక్కడే పాపాత్ములు ఉంటారు. ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడే చెడు కూడా ఉంటుంది. చెడు లేనిదే మంచికి విలువ ఉంటుందా? పాపాత్ముడు లేనిదే పుణ్యాత్ముడికి విలువ ఉంటుందా? అదే మంచి చేసేవాడికి చెడు లేకపోతే మంచి చేసేవాడికి అసలు విలువ ఉంటుందా? నో, నో వే, నో ఛాన్స్. సో భారతదేశంలో దొంగలు ఉన్నారు. ఎందుకంటే తదనంతరం వచ్చిన కథనాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతోమంది బౌద్ధ మత యాత్రికులు భారతదేశానికి వచ్చి తమ యొక్క పర్సనల్ బిలాంగింగ్స్, తమ యొక్క వస్తువుల్ని పోగొట్టుకుంటున్నారు. దీని అర్థం ఏంటంటే భారతదేశంలో అక్కడక్కడ దొంగలు కూడా ఉన్నారు అనేది కూడా చైనీయుల యొక్క కథనాల్లో మనకు కనిపిస్తుంది. సో బివేర్ ఆఫ్ నాట్ డాగ్స్, బివేర్ ఆఫ్ థీవ్స్. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. నెక్స్ట్, కరువు కాటకాలు. భారతదేశంలో కరువు కాటకాలే లేదంటున్నాడు. కానీ పరిశిష్ట పర్వన్ అనే గ్రంథం, జైన గ్రంథం, ఒక జైన కవి హేమచంద్రుడు రచించాడు. హేమచంద్ర, నాట్ ఎ సింగర్, అతడు గాయకుడు కాదు, ఒక గొప్ప జైన కవి, 12వ శతాబ్దానికి చెందినవాడు, రాజపుత్రుల కాలానికి చెందినవాడు. ఈ హేమచంద్రుడు ఒక గొప్ప గ్రంథాన్ని రచించాడు, పరిశిష్ట పర్వం. ఆ గ్రంథం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు మగధను వదిలి 12,000 మంది జైన సన్యాసులతో కలిసి శ్రావణ బెలగల ప్రాంతానికి వచ్చిన వలస గురించి తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మగధ ప్రాంతంలో భయానకమైన కరువు కాటకాలు వచ్చినాయని కూడా మనకి ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఆ కరువు కాటకాల నుండి మగధను సంరక్షించడానికి ఎంతో ప్రయత్నించాడు చంద్రగుప్త మౌర్యుడు. తదనంతరం తాను
జైన మతాన్ని స్వీకరించి శ్రావణ బెళగుల ప్రాంతానికి వచ్చి అక్కడ సల్లేఖనం అనే జైన వ్రతాన్ని ఆచరిస్తూ అన్నపానీయాన్ని వదిలి శరీరాన్ని కృషింపజేసి మరణిస్తున్నాడు. సో దిస్ ఈస్ త్రూ స్లో స్టార్వేషన్, డయింగ్ ఆఫ్ స్లో స్టార్వేషన్. సో ఫైనలీ హీ డైడ్ ఆఫ్ స్లో స్టార్వేషన్ వితౌట్ హ్యావింగ్ ఫుడ్ అండ్ వాటర్. ఓకే, కరువు కాటకాలు భారతదేశంలో ఉన్నాయి కానీ లేదంటున్నాడు మెగస్థనీస్. నెక్స్ట్, వన్ మోర్ అబ్జర్వేషన్, నో స్లేవరీ ఇన్ ఇండియా, బట్ ఇండియా ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ స్లేవరీ. భారతదేశంలో బానిసలు ఉన్నారు, రైట్. ఈ తురుష్కుల పాలనలో టర్కీ అనేది బానిసలకు ఏ విధంగా నిలయమో భారతదేశంలో కూడా బానిసలు ప్రాచీన భారతదేశ చరిత్రలో కనిపిస్తున్నారు, రైట్. ముఖ్యంగా కౌటిల్యుడు తన యొక్క అర్థశాస్త్రంలో, రైట్, మూడు రకాల బానిస వ్యవస్థల గురించి తెలియజేశాడు. సో దెర్ వర్ 3 types ఆఫ్ స్లేవరీ సిస్టమ్. వన్ ఈజ్ యుద్ధాల్లో పట్టుబడిన వారు, క్యాప్టివ్స్ అంటుంటాం, వీరినే ఏమని పిలుస్తాం, క్యాప్టివ్స్, రైట్. యుద్ధాల్లో పట్టుబడిన వారు, హూ క్యాప్చర్డ్ ఇన్ ద వార్ఫేర్ ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, రైట్. యుద్ధాల్లో పట్టుబడిన వారిని బానిసలుగా మార్చేస్తున్నారు, యుద్ధ ఖైదీల్ని. నెంబర్ 2 type 1. నెంబర్ 2 type 2 వారసత్వంగా సంక్రమిస్తున్నవారు త్రూ హెరిడిటరీ ఆర్ ఇన్హెరిటెన్స్, సమ్వన్ ఇన్హెరిటెడ్ బై ఫాదర్, రైట్. సో త్రూ ఇన్హెరిటెన్స్. అండ్ నెంబర్ 3 త్రూ పర్చేజింగ్ యాక్టివిటీస్, క్రయ విక్రయాల ద్వారా పొందడం, రైట్. బానిసలు కొనుగోలు అమ్మకం అనేది జరుగుతోంది. బానిసల్ని ఎంతోమంది అమ్ముతున్నారు, ఎంతోమంది కొనుగోలు చేస్తున్నారు. ధనికులు తమ ఇళ్లలో బానిసల్ని నిర్వహించుకుంటున్నారు, బానిస వ్యవస్థను నిర్వహిస్తున్నారు, బానిసల్ని వారు పెంచుకుంటున్నారు, రైట్. సో ఆ విధంగా బానిసల్ని మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నారమ్మా, రైట్. సో దీస్ 3 types ఆఫ్ స్లేవరీ సిస్టమ్ was under practice during the ancient times according to Kautilya's Arthashastra. కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం ప్రకారం ఇవి మనకు చాలా స్పష్టంగా ధృవీకరించబడ్డాయి, రైట్. ఇక మెగస్థనీస్ గురించి మనం ముందు మౌర్యుల సమాజం గురించి చర్చించేటప్పుడు మెగస్థనీస్ సామాజిక వ్యవస్థ గురించి తెలియజేస్తున్నాడు. భారతదేశంలో 7 వర్ణాలు ఉన్నాయంటున్నాడు, రైట్. అకార్డింగ్ టు ద ఇండియన్ కాంటెక్స్ట్, ఇండియా హ్యాస్ 4 varnas. Indian society was comprised of 4 varnas: Brahmina, Kshatriya, Vaishya and Shudra, right. అలాంటిది 4 వర్ణాల గురించి, 4 కులాల గురించి మన భారతీయ ధర్మశాస్త్రాలు తెలియజేస్తుంటే ఇక్కడ మాత్రం మెగస్థనీస్ చాలా భిన్నంగా చెప్తున్నాడు. 7 కులాలు ఉన్నాయి అంటున్నాడు. అందులో పశుపాలకుల్ని చేర్చాడు, అందులో వ్యవసాయదారుల్ని చేర్చాడు, అందులో కౌన్సిలర్లను చేర్చడం జరిగింది, అందులో పురోహిత వర్గానికి చేర్చడం జరిగింది. దీని అర్థం ఏంటి? సో మెగస్థనీస్ వాజ్ అ లిటిల్ కన్ఫ్యూజ్డ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద కాస్ట్ అండ్ ద ఆక్యుపేషన్, ఐడెంటిఫైయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ అండ్ ఆక్యుపేషన్. వృత్తిని మరి కులాన్ని గుర్తించడంలో ఈ మెగస్థనీస్ అనేవాడు విఫలం చెందాడనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వీటి గురించి మనం ముందు సమాజంలో చర్చించబోతున్నాం, రైట్. సో నెక్స్ట్ థింగ్ ఈజ్, సో దిస్ ఈజ్ అబౌట్ ఫారెన్ లిటరీ వర్క్. ద మెయిన్ బుక్ ఈజ్ మెగస్థనీస్ ఇండికా, ద ఫస్ట్ ఫారెన్ టెక్స్ట్ ఆర్ ఫారెన్ క్రానికల్ ఆర్ ఫారెన్ అకౌంట్ టు డిస్కస్ ఇండియా ఆర్ మౌర్యన్ ఎంపైర్. సో భారతదేశ సమాజాన్ని గురించి, పరిపాలన గురించి తెలియజేస్తున్న మొట్టమొదటి విదేశీ గ్రంథం మెగస్థనీస్ రచించిన ఇండికా. సో దిస్ ఈజ్ గివింగ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మౌర్యాస్ అండ్ ద గ్రేట్ పాటలిపుత్ర అండ్ ద నైబర్స్ ఆఫ్ మగధన్ అంపైర్ ఆర్ మౌర్యన్ డైనాసిటీ. మౌర్యుల యొక్క సామంతులైన ఆంధ్రుల గురించి కూడా తెలియజేస్తున్నాడు
మెగస్తనిస్ తన యొక్క ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నాయంట. బంగారు పుట్టులు పెట్టే చీమలు ఆంధ్రదేశంలో కనిపిస్తున్నాయి, విహరిస్తున్నాయి అంటున్నాడు. సి వాట్ ఈజ్ ద ఇన్నర్ ఎయిమ్ ఆఫ్ సేయింగ్ లైక్ దిస్? సో Megasthenes tried to say the great wealth and prosperous economy of Andhra. ఆంధ్రులకు 30 కోట్లు ఉన్నాయి, మరి బంగారు పుట్టలు పెట్టే చీమలు ఉన్నాయంటే ఇవి ఆంధ్రుల యొక్క సిరి సంపదలు, ఆంధ్రుల యొక్క సైనిక శక్తి గురించి తెలియజేస్తున్నాడు మెగస్తనిస్ తన ఇండికాలో. అండ్ సో మెనీ సోర్సెస్ లైక్ ప్లీనీ సోర్స్, టాలమీ రోట్ గైడ్ టు జాగ్రఫీ, ప్లీనీ రోట్ న్యాచురల్ హిస్టరీ, and Epirus wrote few books, Greek books, which describe the history of ancient India elaborately. So these Greek versions and foreign chronicles are very important.